వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్ వి ద ఫస్ట్. భూమిపై మనదే మొదటి నాగరికత. ఒక ఆస్ట్రాయిడ్ ఇప్పుడే ఎర్త్ని హిట్ చేసిందని ఊహించండి. మానవ నాగరికత ఒక క్షణంలో వైప్ అవుట్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? క్లాక్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 1,00,000 సంవత్సరాలు. ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ తర్వాత అన్ని డెజర్ట్స్ ని ఫారెస్ట్ స్వాలో చేసేస్తాయి. మోడర్న్ కన్స్ట్రక్షన్ మాత్రం ట్రేస్ లేకుండా టోటల్ గా డిసపియర్ అయిపోతాయి. 10,00,000 సంవత్సరాలు. మానవ నాగరికతకు సంబంధించిన ప్లాస్టిక్స్, కెమికల్స్, మైక్రో పార్టికల్స్ లాగా సెడిమెంట్స్ లో కనిపిస్తాయి. అవి తప్ప సర్ఫేస్ మీద సివిలైజేషన్ గుర్తులు ఏమీ కనపడవు. 1,00,00,000 సంవత్సరాలు. కాంటినెంట్ టెక్టోనిక్ అప్లిఫ్ట్, ఎరోజన్, వాల్కెనోస్ తో రీసెట్ అవుతాయి. ఓషన్స్ కూడా షిఫ్ట్ అవుతాయి. హ్యూమన్ హిస్టరీ సెడిమెంట్స్ తో కలిసి భూపాతంలో డీప్ లేయర్స్ లో బంధింపబడుతుంది. 10 కోట్ల సంవత్సరాలు. ఆ జరిగిన ఆస్ట్రాయిడ్ స్కార్స్ కూడా ఎరేజ్ అయిపోతాయి. కంప్లీట్లీ వానిష్ అయిపోతుంది. మేబీ వెతికితే సమ్ ఫెయింట్ కెమికల్ సిగ్నేచర్, అది కూడా డిస్టింగ్విష్ చేయని విధంగా ఉంటుంది. సమయం ఒక రూత్లెస్ ఎరేజర్. భూమికి 450 కోట్ల ఏళ్ల హిస్టరీ ఉంది. అదొక అన్ఇమాజినబుల్ నంబర్. ఒక మనిషి లైఫ్ స్పాన్ ని భూమితో కంపేర్ చేస్తే అది 0 లాంటిది. 1,00,00,000 సంవత్సరాలు అనే స్లైస్ తీసుకున్నామంటే అది అర్త్ యొక్క జీవిత చరిత్రలో 2% మాత్రమే. కానీ ఆ 2% విండోలో కూడా మన ట్రేసెస్ అన్ని వైప్ అవుట్ అయిపోతాయి అని సైన్స్ చెప్తుంది. మరి మిగిలిన 98% లో సివిలైజేషన్స్ రైజ్ అయ్యి ఫాల్ అయినా ఆ డీటెయిల్స్ మనకు తెలియకపోవచ్చు ప్రస్తుతానికైతే. డైనోసార్స్ ఒక గ్లేరింగ్ ఉదాహరణ. అవి 15 కోట్ల సంవత్సరాల పాటు అర్త్ ని రూల్ చేశాయి. ఆల్మోస్ట్ 750 టైమ్స్ లాంగర్ దాన్ ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ రికార్డెడ్. స్టిల్ ఇవాళ వాటి గురించి మనకు తెలిసింది ఒకటి మాత్రమే, స్కాటర్డ్ ఫాజిల్ ఫ్రాగ్మెంట్స్. కానీ ఆ ఫాజిల్స్ కూడా రేర్ గా ఫామ్ అవుతాయి. పేలియంటాలజీలో కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఏంటంటే 99% స్పీషీస్ ట్రేస్ లేకుండా వానిష్ అవుతాయి. ఫాజిలైజేషన్ ప్రాసెస్ లో కూడా స్పెసిఫిక్ కండిషన్స్ కావాలి. సెడిమెంట్ క్విక్ గా కవర్ అవ్వాలి, మినరలైజేషన్ జరగాలి, ఎరోజన్ అవాయిడ్ అవ్వాలి. ఈ రేర్ లాటరీ విన్ చేసిన స్పీషీస్ మాత్రమే ఇవాళ కనిపిస్తాయి. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సివిలైజేషన్ సర్వైవ్ అవ్వడం అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మన స్పీషీస్ హోమియోసేపియన్స్ కి 3,00,000 సంవత్సరాల హిస్టరీ మాత్రమే ఉంది. ఇండస్ట్రియల్ సివిలైజేషన్ కి 300 ఏళ్లు. జియాలజికల్ స్కేల్లో అదొక మైక్రో ఫ్లాష్. ఎప్పుడైతే అది రియలైజ్ చేస్తామో అన్కంఫర్టబుల్ గా ఒక డౌట్ క్రీప్ అవుతుంది. ఈ ఫ్లాష్ ముందు సివిలైజేషన్స్ ఆల్రెడీ ఉన్నాయా? జియాలజీ రూత్లెస్ గా ప్లానెట్ ని రీసైకిల్ చేస్తూ ఉంటుంది తన మూమెంట్స్ తో. ఈ కంటిన్యూస్ రీసైక్లింగ్ లో స్టీల్, కాంక్రీట్, గ్లాస్ అన్ని 1 మిలియన్ ఇయర్స్ లో వానిష్ అవుతాయి. మోడర్న్ సైన్స్ లో సైంటిస్ట్ ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ ప్రపోజ్ చేశారు, సిల్యూరియన్ హైపోథసిస్. ఇఫ్ ఒక ఇండస్ట్రియల్ సివిలైజేషన్ 100 మిలియన్ ఇయర్స్ ముందు ఉండి ఉంటే ఇవాళ మనకి దాని ఎవిడెన్స్ ఏమన్నా దొరికేదా? సర్ఫేస్ ట్రేసెస్ అన్ని ఎరేజ్ అయిపోతాయి. ఏదన్నా ఎవిడెన్స్ ఉన్నా కానీ అవి అన్యూజువల్ కార్బన్ స్పైక్స్ లా కనిపిస్తాయి. అవి మనం నేచురల్ కాజెసా, అవి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇక్కడ సైలెన్స్ కి మీనింగ్ డీప్. సైలెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ అని కాదు. సైలెన్స్ అంటే మేబీ ఇట్స్ అన్ అబ్సెన్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. డైనోసార్స్ కూడా 18th సెంచరీ వరకు ఒక ఫ్యాంటసీ లాగా కన్సిడర్ చేశారు. బోన్స్ ఎక్స్కవేట్ అయ్యాక ఒక హోల్ న్యూ స్టోరీ రివీల్ అయింది. మరి మనం ఎక్స్కవేట్ చేయని డీపర్ సివిలైజేషన్స్ ఉన్నాయా? మన అరబియన్స్ వీఆర్ ద ఫస్ట్, ద ఓన్లీ ఇంటెలిజెంట్ బీయింగ్స్. అదొక ఇల్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. వెస్టర్న్ సైన్స్ లో సమయం స్ట్రెయిట్ లైన్ లాగా వెళ్తుంది. ఒక ఆరంభం, ఒక అంతం. బిగ్ బ్యాంగ్ తో ఆరంభం, ఈ డెత్ తో క్లోజ్. కానీ హిందూ కాస్మాలజీలో సమయం ఒక చక్రం, ఎటర్నల్ వీల్. సివిలైజేషన్స్ రైజ్ అవుతాయి, ఫాల్ అవుతాయి, మళ్ళీ రీసెట్ అవుతాయి. ఇది మైథాలజీ మాత్రమే కాదు, ఇది ఒక కాస్మిక్ మ్యాథమెటిక్స్. సైకిల్స్ లో డివైడ్ చేసిన సమయం. జ్యోతిషంలో సూర్య సిద్ధాంతుడు ప్రకారం సూర్యుడు జోడియాక్ లో 1 డిగ్రీ మూవ్ అవడానికి 72 సంవత్సరాలు పడుతుంది. అంటే ఫుల్ 360 రాశి చక్ర చుట్టూ తిరగడానికి ఇది మోడర్న్ ఆస్ట్రానమీ చెప్పిన 26,000 ఇయర్ సైకిల్, విచ్ ఇస్ ద ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్. ఈ ఆల్మోస్ట్ సేమ్. మహాయుగ అంటే 43 లక్షల సంవత్సరాలు అని హిస్టారికల్ టెక్స్ట్ లో ఉంది. ఇందులో 4 యుగాలు, సత్య, త్రేత, ద్వాపర, కలి. ధర్మ గ్రాడ్యువల్లీ డిక్లైన్ అవుతూ సొసైటీ కొలాప్స్ అవుతుంది అని మన వాళ్ళు చెప్తారు. 26,000 ఇంతకు ముందు చూసిన సైకిల్ చిన్న చక్రాలాగా ఉంటే మహాయుగ అనేది పెద్ద చక్ర. అయితే అది యుగా టైం స్కేల్ లో ఉంటుంది. అయితే యుగా టైం స్కేల్ గురించి చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. విష్ణు పురాణ, భగవత పురాణ లాంటి ప్రాచీన గ్రంథాలు మహాయుగాన్ని 43 లక్షల ఏళ్ళు అని చెప్తాయి. కానీ కొన్ని జ్యోతిష్య పరంపరల్లో యుగా సైకిల్స్ ని ఈక్వినాక్స్ వాబుల్ తో ఇంటర్ప్రెట్ చేస్తారు. అంటే 26,000 ఇయర్స్ తో. డిఫరెన్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ 2 చక్రాలు ఒక కాస్మిక్ క్యాలెండర్ లాగా రైజ్, ఫాల్, రిథమ్ ని యూనివర్సల్ స్కేల్ లో డాక్యుమెంట్ చేసిన ఫ్రేమ్వర్క్. ఇలాంటి మహాయుగాలు 1000 కలిపితే దాన్ని ఒక బ్రహ్మదినం అంటారు, విచ్ ఇస్ రఫ్లీ 450 crore ఇయర్స్. యూనివర్స్ ఇట్ సెల్ఫ్ డిజాల్వ్ అయ్యి మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది అని పురాణాలు చెప్తాయి. అంటే స్మాల్ వాబుల్, యుగా సైకిల్, బ్రహ్మ
సమ్మర్ డే అన్ని నెస్టెడ్ వీల్స్ లాగా తిరుగుతాయి. స్కేల్ చూసామనుకోండి, ఫర్ కాంటెక్స్ట్ హ్యూమన్స్ అగ్రికల్చర్ చేస్తుంది 10,000 సంవత్సరాలు. అది 26,000 ఇయర్ సైకిల్లో కూడా ఫుల్ గా కనిపించదు. మన ఇండస్ట్రియల్ ఏజ్ ఇంకా ఫర్గెట్ అబౌట్ ఇట్. మహాయుగ స్కేల్లో మానవ చరిత్ర అంటే ఒక ఇన్ఫైనటెసిమల్లీ స్మాల్ థింగ్ అని. సైన్స్ లో కూడా ప్యారలల్ రిథమ్ కనిపిస్తుంది. యాక్సిస్ ప్రెసిషన్, క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఐస్ ఏజెస్ వస్తాయి అని. టెక్టానిక్ సైకిల్స్, కాంటినెంట్స్ ఫార్మ్ అయ్యి బ్రేక్ అవుతాయి అని. మాస్ ఎక్స్టింక్షన్స్, కొత్త లైఫ్ రీసెట్ అవుతుంది అని. సో హిందూ కాస్మాలజీ ప్రళయ సృష్టి అని చెప్పేది, సైన్స్ లో ఎక్స్టింక్షన్ రెన్యువల్ అని చెప్పేది. రెండు ఒకే రిథమ్ లా అనిపిస్తాయి. ఎపిక్స్ అండ్ పురాణాస్ లో ఒక స్ట్రేంజ్ ఫీచర్ ఉంది, వివిడ్ హైపర్ టెక్నికల్ డిస్క్రిప్షన్స్. ఒక నార్మల్ ఫోర్క్లోర్ లో స్కావన్ మెటఫర్స్ ఉంటాయి, కానీ మహాభారత, రామాయణ కొన్ని ప్యాసేజెస్ డిస్టర్బింగ్లీ స్పెసిఫిక్ గా ఉంటాయి. అది పోయట్రీ కాదు, ఆల్మోస్ట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ లా కనిపిస్తుంది. టేక్ బ్రహ్మాస్త్ర ఫర్ ఎగ్జాంపుల్. వర్సెస్ ఏమంటున్నాయంటే సహస్ర సూర్య సమ ప్రభ అంటే 1000 సన్స్ యొక్క పవర్. బ్యాటిల్ ఫీల్డ్స్ వేపరైజ్ అవుతాయి, కై ఫ్లేమ్స్ తో నిండిపోతుంది, రివర్స్ బాయిల్ అవుతాయి, సర్వైవర్స్ బ్లైండ్ అయిపోతారు. ఒక మోడర్న్ న్యూక్లియర్ డిటమినేషన్ ఐ విట్నెస్ అకౌంట్ చదివిన ఫీలింగ్ వస్తుంది. బ్లాస్ట్ రేడియస్, రేడియేషన్ బర్న్స్, ఫాల్ అవుట్ అన్ని ప్యారలల్స్. హిస్టరీ చెప్పేది హిరోషిమా అండ్ నాగసాకి 1945 లో ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అని. కానీ ఎపిక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఆల్రెడీ కాన్సెప్ట్ డాక్యుమెంట్ చేశాయి. కోఇన్సిడెన్సా లేదా ఎరేస్డ్ మెమరీ ఫ్రాగ్మెంటా? విమానాస్, ఫ్లయింగ్ మెషిన్స్. సాంస్క్రిట్ టెక్స్ట్ లో మర్క్యూరీ ఇంజన్స్, యాంటీ గ్రావిటీ ప్రొపల్షన్, మల్టీ టియర్డ్ ఏరియల్ ప్లేన్స్ అండ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. వైమానిక శాస్త్రాల్లో ఫ్యూయల్ మిక్స్చర్స్, కంట్రోల్స్, మెటల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. హిస్టారియన్స్ వాటి ఆథెంటిసిటీ డిబంక్ చేయడానికి ట్రై చేశారు. కానీ క్వశ్చన్, వై ఇమాజిన్ మెర్క్యూరీ ప్రొపల్షన్ వెన్ ఆర్డినరీ చారియట్స్, ఎలిఫెంట్, హార్సెస్ ఉన్నప్పుడు? మెర్క్యూరీ, ఏవియేషన్ ప్రొపల్షన్ ఇవన్నీ ఫార్మర్ ఇమాజినేషన్స్ లా అనిపించట్లేదు. అవి టెక్నికల్ టర్మ్స్. దెన్ అస్త్రాస్, పశుపతాస్త్ర, నారాయణాస్త్ర, ఆగ్నేయాస్త్ర. దీస్ బిహేవ్ లైక్ ప్రెసిషన్ గైడెడ్ ఎనర్జీ వెపన్స్. వన్ ఆరోతో ఎంటైర్ ఆర్మీస్ ఇన్స్టెంట్ గా అనిహిలేట్ అవుతాయి. మోడర్న్ ఎరాలో లేజర్స్, ప్లాస్మా వెపన్స్, ఈఎంపీ అటాక్స్ గురించి మాట్లాడుతున్నాం. బట్ హియర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ డీటెయిల్ స్పెక్స్ ఆల్రెడీ ఎలా చెప్పారు. స్కెప్టిక్స్ అంటారు పోయెటిక్ ఎగ్జాగరేషన్. కానీ ఈ క్వశ్చన్ ఇగ్నోర్ చేయడం కష్టం. వై సో టెక్నికల్, వై సో ప్రిసైజ్? మిత్స్ నార్మలీ వేగ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ మెకానిజమ్స్, అవుట్కమ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ ఓరల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెమరీ, వార్ప్డ్ బై టైమ్ అండ్ లాంగ్వేజ్. థింక్ ఆఫ్ కల్చరల్ మెమరీ లైక్ డిఎన్ఏ. సివిలైజేషన్ వైప్ అయ్యాక సమ్ ఫ్రాగ్మెంట్స్ సర్వైవ్ ఇన్ స్టోరీ ఫార్మ్. యుగాలు గడిచే కొద్దీ దోస్ ఫ్రాగ్మెంట్స్ బికమ్ ఎపిక్స్. మనం బ్రహ్మాస్త్ర అనగానే మేబీ అదొక డిస్టార్టెడ్ రీకలెక్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్ ఫ్రమ్ అ అర్లియర్ సైకిల్. వెన్ వి రీడ్ విమానాస్, మేబీ అది ఫ్లయింగ్ క్రాఫ్ట్ ఆఫ్ ఎరేస్డ్ సివిలైజేషన్స్. ఇవాళంటే సైన్స్ కి వీటి ట్రేసెస్ దొరకలేదు. బట్ ఇఫ్ 100 millions లో మోస్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్ పోతుంది అంటే మిత్స్ మే నాట్ బి ఫిక్షన్. అవి ఎకోస్ ఆఫ్ పాస్ట్ ఏజెస్ అయి ఉండొచ్చు. ఇది కొంచెం కాన్స్పిరసీ యాంగిలే. బట్ భూమి ఒక ఏజ్ 450 కోట్ల ఏళ్ళు. ఇది ఒక్కటే చాలు ఒక చిల్లింగ్ పాసిబిలిటీ ఓపెన్ చేయడానికి. ఈ రోజు మనం చూస్తున్న కాంటినెంట్స్, ఓషన్స్, మౌంటైన్స్ అన్ని కూడా ఒక స్నాప్ షాట్ మాత్రమే. ఎరోజన్స్, వాల్కెనోస్, ఐస్ ఏజెస్, టెక్టానిక్ అప్లిఫ్ట్ ఇవన్నీ కంబైన్డ్ గా సివిలైజేషన్స్ అన్ని గ్రైండ్ చేసి క్రష్ చేస్తాయి. ఈ డిస్ట్రక్షన్ క్లాక్ లో మనం ఎవరన్నా ఒక 10,000 year old సివిలైజేషన్ కనపడకపోతే అది లేదు అని కాదు, దాని ఆనవాళ్లు మిగల్లేదు అని అయ్యుండొచ్చు. మిథాలజీలో కౌంట్లెస్ రెఫరెన్సెస్ ఉన్నాయి లాస్ట్ వరల్డ్స్ కి. అట్లాంటిస్, కుమారి కందం, ద్వారక, శంబాల. గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో చెప్పిన అట్లాంటి స్టోరీ ఓవర్ 9,000 years ముందు శాంక్ అయిందని. తమిళ ట్రెడిషన్స్ లో కుమారి కందం, ఓషన్ స్వాలో చేసిన సదర్న్ కాంటినెంట్. మహాభారతలో కృష్ణా సిటీ ద్వారక సీలో సింక్ అయిందని వివిడ్ డిస్క్రిప్షన్. మోడర్న్ ఆస్ట్రాలజీ స్మాల్ ట్రేసెస్ ఎక్స్కవేట్ చేసింది, కానీ రెస్ట్ అన్ని సీ సెడిమెంట్ లో బరీడ్. ఇక్కడ ఒక సటిల్ ఇంప్లికేషన్ చేయాలనిపిస్తుంది. ముందు నాగరికతలు ఉన్నా అవి తప్పకుండా మేబీ మనుషులు లాంటి వాళ్ళు కాకపోవచ్చు. కొన్ని సైకిల్స్ లో ఇన్సెక్టాయిడ్ హైవ్ ఇంటెలిజెన్సెస్ లేదా ఓషానిక్ సెఫాలోపాడ్స్ సామ్రాజ్యాలు ఉండొచ్చేమో. మరికొన్ని సైకిల్స్ లో మాత్రం మానవులు లాంటి బీయింగ్స్ కూడా వస్తారు. ఇంకొక సైకిల్ లో మేబీ ఈవెన్ బీయింగ్స్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్ ఇంటిగ్రేటెడ్ హియర్, వానిష్డ్ బిఫోర్ అవర్ సైకిల్ స్టార్టెడ్. ఫిజికల్ ఎవిడెన్స్ అన్ని టైం తినేసి ఉంటుంది. ఓన్లీ కెమికల్ ఫింగర్ ప్రింట్స్ సెడిమెంట్స్ లో మిగులుతాయి. సపోజ్ 50 million years ముందు ఒక ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఉంటే ఇవాళ మనకు కనిపించే ఎవిడెన్స్ ఏంటి? మేబీ ఒక ఫెయింట్ ఐసోటోపిక్ అనామలీ రాక్స్ లో, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ మ్యాగ్నెటిక్ ప్యాటర్న్స్. బట్ మెయిన్ స్ట్రీమ్ సైన్స్ వాటిని న్యాచురల్ అనామలీస్ అని డిస్మిస్ చేస్తుంది. బ్రహ్మాస్త్ర, విమానాస్, ప్రళయ మెటఫర్స్ కాదు, మేబీ ఎరేస్డ్ మెమరీస్, మేబీ కాస్మిక్ కోడ్ బుక్స్ లో ఫ్రాగ్మెంట్స్. హిందూ కాస్మాలజీలో ప్రళయ అనే కాన్సెప్ట్ మాస్ ఎక్స్టింక్షన్ మోడల్ కి క్లోజ్ గా ఉంటుంది. కల్ప అంటే ఫుల్ డే సైకిల్ కంప్లీట్ అయ్యాక యూనివర్స్ డిజాల్వ్ అయ్యి మళ్ళీ సృష్టి మొదలవుతుంది. మోడర్న్
సైన్స్ లో కూడా సేమ్ రిథమ్, మాస్ ఎక్స్టింక్షన్స్, కాస్మిక్ ఇంపాక్ట్ రీసెర్చ్. అంటే అర్త్ ని ఒక జైంట్ హార్డ్ డ్రైవ్ అని ఇమాజిన్ చేయండి. ప్రతి సివిలైజేషన్ సైకిల్ ఒక ఫిల్ క్రియేట్ చేస్తుంది. టెక్టానిక్ ప్లేట్స్, ఎరోజన్, సబ్డక్షన్ అంటే ఫైల్ డిలీట్. మిత్స్ అంటే ఓన్లీ క్యాషియర్డ్ థంబ్నెయిల్స్. బ్రహ్మా డే అంటే ఒక ఫుల్ హార్డ్ డిస్క్ ఎరేస్ చేసి మళ్ళీ ఫార్మాట్ చేయడం. సో కాన్స్పిరసీ యాంగిల్ ఒక ప్రాబిలిటీ చెప్తుంది. వీఆర్ నాట్ ఫస్ట్, వీఆర్ నాట్ యూనిక్, వీఆర్ ఓన్లీ లేటెస్ట్ విజిబుల్ లేయర్ ఆఫ్ కౌంట్లెస్ లాస్ట్ సివిలైజేషన్స్. మిథాలజీ అంటే పోయిటరీ కాదు, అది ఎన్క్రిప్టెడ్ హిస్టరీ ఆఫ్ ఎరేస్ ఏజెస్. సమయం ఒక రూత్లెస్ ఎరేజర్, ఒక చిజల్ లా, ఒక శాండ్ స్టామ్ లా, ఒక సైలెంట్ ప్రెడేటర్ లా సివిలైజేషన్స్ ని ఎరేస్ చేస్తుంది. సైన్స్ ఈ సైలెన్స్ లో ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో చేస్తుంది. ఎవిడెన్స్ లేకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు. రాక్ ని స్టడీ చేస్తుంది, ఫాజిల్స్ ని డాక్యుమెంట్ చేస్తుంది, లేయర్స్ ని మెజర్ చేస్తుంది. కానీ మిత్స్ సైలెన్స్ లో ఒక విస్పర్ లా సర్వైవ్ అవుతాయి. జనరేషన్ టు జనరేషన్ డిస్టార్ట్ అవుతాయి, కానీ కోర్ ఫ్రాగ్మెంట్ సర్వైవ్ అవుతుంది. మేబీ హిందూ కాస్మాలజీ ఒక కోడ్ బుక్. యుగాస్, కల్పాస్ జస్ట్ మెటఫర్స్ కాదు, దే ఆర్ రికార్డ్స్ ఆఫ్ ఫర్గాటన్ సైకిల్స్. మేబీ బ్రహ్మాస్త్ర స్టోరీస్ ఒక న్యూక్లియర్ మెమరీ, మేబీ విమానాస్ ఒక ఏరోస్పేస్ మెమరీ, మేబీ ప్రళయ ఒక జియోలాజికల్ ఎక్స్టింక్షన్ మెమరీ. సైన్స్ కి రిథమ్ ఆఫ్ ఎక్స్టింక్షన్స్ ఉంటుంది, హిందూ టెక్స్ట్ కి రిథమ్ ఆఫ్ యుగాస్ ఉంటుంది. డిఫరెన్స్ మాత్రం ఒక్కటే, సైన్స్ రాక్స్ ని డాక్యుమెంట్ చేస్తుంది, పురాణాస్ కాస్మోస్ ని. ఎప్పుడైనా మీరు ఒక రాయిని పట్టుకున్నప్పుడు అది చెప్తుంది, నువ్వు ప్రథమం కాదు, అంతిమము కాదు. అప్పటి వరకు మనం సర్చ్ చేద్దాం, వండర్ చేద్దాం, మిత్స్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ థాట్స్ అండ్ కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అంతవరకు నేను మీ వివేక్, మీరు చూస్తున్నారు గ్రే మ్యాటర్ నెట్వర్క్.